శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. భగవద్బంధువులందరికీ కూడా శుభోదయం. మనం చరక సంహిత గురించి పరిశీలిస్తున్నాం. గత 2 భాగాల్లో కూడా ముఖ్యంగా ఆహార నియమాలు, ఆహారం యొక్క వేళలు, ఆహారం తీసుకునే విధానం, ఆహారం ఎంతవరకు అవసరము, ఆరోగ్యంగా ఉండటానికి కావలసినటువంటి కొన్ని నియమాలను మనం చూసాం. అదేవిధంగా ఈరోజు కూడా మరికొన్ని విషయాలను చూద్దాం. మనం ఆరోగ్యంగా జీవించాలి. ఎందుకు అంటే అనేక బాధ్యతలు ఉన్నాయి, అనేకమైనటువంటి పనులను మనం బాధ్యతాయుతంగా నిర్వర్తించాలి. ఆరోగ్యంగా ఉన్నట్టయితేనే మనం ఆ పనులు చేయగలుగుతాం. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. దేనికయ్యా ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే ధర్మ కార్యాలన్నీ కూడా చేయాలి. దానివల్ల మనము సుఖంగా జీవిస్తాం. ఆరోగ్యము లేని సుఖము లేదు. ఎన్ని సుఖాలు ఉన్నా కూడా మనకు శరీరము సహకరిస్తేనే, ఆరోగ్యంగా ఉంటేనే వాటిని మనం ఆస్వాదించవచ్చు. కానీ అనారోగ్యంతో ఏ సుఖాన్ని మనం పొందలేము. అదేవిధంగా చరకుడు కూడా కొన్ని ఆరోగ్య సూత్రాలను మళ్ళీ దీంట్లో ప్రాథమికంగా ఆయన ముఖ్యంగా వైద్యశాస్త్రం గురించి ఎక్కువగా చెప్పాడు. తర్వాత ఏ ఏ జబ్బులకు, రోగాలకు మందులు తయారీ విధానం పెద్ద గ్రంథం ఇది చెప్పుకున్నాము. అయితే దీంట్లో మనకు ఒక 2000 సంవత్సరాలకు ముందే ఆరోగ్యంగా ఉండటానికి చిన్న చిన్న ఆహార నియమాలు. ఆరోగ్యం భాస్కరాదిత్యం అది వేదంలోనే ఉంది. కొన్ని వేల సంవత్సరాలకు ముందే సూర్యుడి ద్వారా ఏ విధంగా ఆరోగ్యంగా ఉండవచ్చు దాన్నే మరో కోణంలో చెప్పాడు. ఆరోగ్యం భాస్కరాదిత్యం. తర్వాత ప్రాతకాలంలో లేచి వేడి నీరు త్రాగిన తర్వాత కొంత వ్యాయామం చేయమన్నాడు. అంటే యోగా చేయమన్నాడు చరకుడు. అది కూడా సూర్యోదయానికి ముందు, అంటే సూర్యుడు మన మీద సోకుతూ ఉండగా ఆరు బయట ఎండలో లేదా అడవిలో ఏదో ఒక ప్రాంతంలో 20 నుంచి 40 నిమిషాలు యోగాభ్యాసం చేయాలి. లేదా ప్రాణాయామం గురించి చెప్పాడు. ప్రాణాయామం చేయాలి. శ్వాస మీద ధ్యాస అంటారు కదా, ప్రాణాయామం. ఒక 20 నిమిషాలు ప్రాణాయామం, ఒక 20 నిమిషాలు యోగాభ్యాసం చేయాలి. సరే, అది ఎలా చేయాలి దానికి మళ్ళీ చర్చ చేశాడు. వీలైన వారు, లేదు ప్రాణాయామం మాకు తెలియదు, ఇబ్బందిగా ఉంది అంటే కేవలము సూర్యుడికి ఎదురుగా కూర్చొని, సూర్యోదయం అంటే నీరెండ అంటారు కదా, కూర్చొని చకిలముకులం కూర్చొని ఒక 20 నిమిషాలు నెమ్మదిగా శ్వాస తీస్తూ నెమ్మదిగా వదిలిపెట్టడం అంతే. చకిలముకులం కూర్చొని ఇట్లా చిన్మయ ముద్ర అంటారు. ఈ ముద్రలో కూర్చొని శ్వాస తీయడం, వదిలేయడం. ఇలా కొంచెం ప్రాథమికంగా తెలిసిన వారు ఎవరైనా ఉంటే రేచకము, పూరకము, కుంభకం, అంటే ఒక ముక్కు నుంచి గాలి తీసుకొని మరో ముక్కు నుంచి వదిలేయటము, కాసేపు ఆపటం. పూరకం, పొట్టలో కాసేపు గాలిని ఆపాలి, ఒక 10 సెకండ్లు.
అట్లా ఒక 20 మినిట్స్ కనుక చేస్తే అది మనకు కొంత ఫలితాన్ని ఇస్తుంది. విషవాయువులన్నీ వెళ్ళిపోతాయట. ప్రాణాయామం ద్వారా విషవాయువులు వెళ్ళిపోతాయి. యోగాభ్యాసం ద్వారా, యోగాసనాల ద్వారా శరీర ఆకృతి మారుతుంది. మలినాలన్నీ కూడా చెమట రూపంలో వెళ్ళిపోతాయి. అంటే మనకు ప్రతి సెకండ్ కూడా కొన్ని వేల కణాలు పుడుతుంటాయి, చచ్చిపోతుంటాయి, పుడుతుంటాయి, చనిపోతుంటాయి. ఆ చనిపోయినటువంటి కణాలన్నీ కూడా చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత స్నానం పరిశుభ్రత, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచటానికి. ప్రాణాయామము లోపట మనకున్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆర్గాన్స్ పరిశుభ్రంగా ఉండటానికి. ఆ చెడు గాలి అంతా కూడా ప్రాణాయామం ద్వారా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మితాహారము, అల్పాహారం గురించి చెప్పాడు, అది చెప్పుకున్నాం. మధ్యాహ్నం భోజన సమయము చెప్పాడు. సమీకృత ఆహారము అంటే ఇది తినాలి, అది తినకూడదు అని కొన్ని నియమాలు ఉన్నప్పటికీ కూడా ఆయన మాంసాహారము, శాకాహారము వేరుగా ఏమి చేయలేదు. అయితే శాకాహారం గురించి ఎక్కువగా చెప్పాడు. ఎందుకంటే సహజంగా మానవుడు శాకాహారి. ప్రపంచ మానవులందరూ కూడా శాకాహారులే ప్రారంభంలో. తర్వాత వాతావరణ పరిస్థితులు, కాలమాన పరిస్థితుల వల్ల మాంసాహారం అలవాటైందంతే. అలవాటు చేసుకున్నాడు, ఆ పరిస్థితుల ప్రభావం వల్ల అలవాటు చేసుకున్నాడు. అందుకే మనకు శాకాహారం కాబట్టి ప్రపంచంలో ఎక్కడ కూడా మాంసాహారులు మాత్రమే ఉన్న ప్రాంతం ఏదీ లేదు. ఒకవేళ మానవుడు మాంసాహారి అయితే ఏదో కొన్ని దేశాల్లో, కొన్ని దీవుల్లో కేవలం మాంసాహారమే తింటాము, శాకాహారము మా శరీరానికి పడదు అన్న ప్రాంతాలు ఉండాలి. కానీ లేదు. ప్రపంచంలో ఎక్కడ కూడా శాకాహారులు ఉన్నారు, మాంసాహారులు ఉన్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో శాకాహారులు మాత్రమే ఉన్నారు, చాలా ప్రాంతాలు. కాబట్టి సహజంగా మానవుడు శాకాహారి. కాబట్టి ఎక్కువ దాని గురించి మాట్లాడు, ఏ విధంగా దాన్ని భుజించాలో కొంత చెప్పాడు. రుచిర్భై యుక్తం యుక్తంచ విపక్వంచ ఆహారమశ్నియాత్ ఆరోగ్య. యుక్తమైన ఆహారం తీసుకోవాలి. యుక్తమైన అంటే మన శరీరానికి ఏదైతే సరిపోతుందో, ఏది అవసరమో అది తీసుకోవాలి. విపక్వంచ మంచిగా పక్వం చేసినటువంటి ఆహారము, శుభ్రమైన ఆహారము, రుచికరమైన ఆహారమే తీసుకోవాలి. ఎలాగూ రుచిగా ఉందని చెప్పేసి ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. అయితే మనం ఆహారం యొక్క పరిమితి లేకుండా తింటాం, రుచికరంగా ఉందని చెప్పేసి. కానీ శరీరం అదంతా కూడా అబ్జర్వ్ చేయదు, ఏది కావాలో అదే తీసుకుంటుంది. శరీరానికి మనకు కార్బోహైడ్రేట్స్ కావాలి, విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి. మనం తినే ఆహారంలో అవి ఎక్కడున్నాయో అబ్జర్వ్ చేస్తుంది, అవి మాత్రమే తీసుకుంటుంది. మనం ఏం చేస్తున్నామంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఇస్తున్నాము, క్యాలరీస్ ఎక్కువగా ఇస్తున్నాం. ఎంత ఎక్కువగా తింటే అంత పుష్టి అని అనుకుంటున్నాము. కానీ తిన్నప్పటికీ కూడా అది కడుపు నిండుతుంది తప్ప ఆరోగ్యానికి సహకరించదు. తనకు కావలసినటువంటి ఆహారాన్ని మాత్రమే అబ్జర్వ్ చేసి మిగతాదంతా పక్కకు జరుగుతుంది. ఏది తిన్నప్పటికీ అది శాకాహారమా, మాంసాహారమా సంబంధం లేదు. ఆర్గాన్స్కి కావలసినటువంటి వాటిని మాత్రమే స్వీకరిస్తుంది. అందుకే కందమూలాల్లో ఏనాడో చెప్పాడు ఆయన, మనకు కావలసినటువంటి విటమిన్స్ ఉన్నాయి పండ్లలో, కందమూలాల్లో, ఆకుల్లో, బెరల్లో ఏమేమి తినాలో చెప్పాడు ఆయన. కావలసినటువంటి విటమిన్స్ ఉంటాయి, దాంట్లో మినరల్స్ ఉంటాయి. కూరగాయల్లో ఉన్నటువంటి మినరల్స్, విటమిన్స్
ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు, కనుక్కున్నాడు. సూర్యకిరణాల్లో డి విటమిన్ అని చెప్పేసి 2000 సంవత్సరాలకు ముందే చెప్పాడు ఆయన. అంతకుముందు వేదంలో ఉన్నప్పటికీ కూడా ఏ ఏ విటమిన్స్ ఉన్నాయో చెప్పలేదు వేదం. కానీ ఏ ఏ విటమిన్స్ ఏ విధంగా పనిచేస్తాయో చరకుడు చెప్పాడు. కాబట్టి మనకు కావలసినటువంటి ఆర్గాన్స్కి కావలసినటువంటి ఆహారమే ఇవ్వాలి. రుచిగా ఉందనో బలం అని చెప్పేసి ఎక్కువ ఆహారం తీసుకోవటానికి వీల్లేదు. అందుకే యుక్తంచ విపక్వంచ, పక్వమైనటువంటి ఆహారము. అతి వేడిగా ఉండడానికి వీల్లేదు, అతి చల్లగా ఉండటానికి వీల్లేదు. నాత్యుష్టం నాతి శీతం నచామ్యన్నం నచాతీక్షం. నాతి ఉష్ణం, వేడిగా ఉండకూడదు. నాతి శీతం, చల్లగా ఉండకూడదు. నచా ఆమ్లం, పుల్లగా ఉండకూడదు. నచాతీక్షం, కారంగా ఉండకూడదు. నైవ భుంజానో భుంజ్యాత్ సహభోజనం కుర్వీత గుణవత్ బిచ్చ సంపద సంయుత. ఎవరైతే ఈ నియమాలను పాటిస్తారో వాటికి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది. ఆహారము పచనం చేసిన తర్వాత 1 గంటలోపు మాత్రమే స్వీకరించాలి. గోరువెచ్చగా ఉన్నటువంటి ఆహారమే స్వీకరించాలి. శుచి అయినటువంటి ఆహారమే స్వీకరించాలి. శుభ్రమైనటువంటి ఆహారం స్వీకరించాలి. ఆహారంలో ఉన్నటువంటి బలవర్ధకమైనటువంటి మాత్రమే సమీకృతంగా స్వీకరించాలి. ఆహారము పచనం చేసే సమయంలో శుభ్రతను పాటించాలి. ఇవన్నీ కూడా చెప్పాడు. అంటే పూర్వము మీరు వంట ఇంట్లో వంట చేయడానికి ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ఉండేవి. మడిగట్టుకొని చేసేవారు. అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు. స్నానాధికాలు అయిన తర్వాత ప్రత్యేకంగా వంట చేసే డ్రెస్ ఉండేది. పట్టు వస్త్రమే, సిల్క్ పోగున్నటువంటి వస్త్రాలతోనే చేయాలి. ఎందుకంటే మలినాలను పట్టు వస్త్రం అబ్జర్వ్ చేయదు. ఒక రకంగా యాంటీబయాటిక్ పట్టు వస్త్రం. మన వాళ్ళు పట్టు వస్త్రాలు ఎందుకు కట్టుకుంటారు అంటే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది వస్త్రం. అది మలినాలను స్వీకరించదు. కాబట్టి పట్టు వస్త్రంతో కనుక వంట చేస్తే శుభ్రంగా ఉంటుంది. ఎటువంటి క్రిములు దరిచేరవు. తర్వాత శుభ్రమైనటువంటి ఆహారము తయారు చేయడానికి కాలము, సమయపాలన కూడా అవసరము. ఎంతసేపు వంట చేయాలి, ఎంతసేపు భుజించాలో కూడా ఆయన చెప్పాడు. భుంజ్యాత్ సహభోజనం కుర్వీత. వంట చేసిన తర్వాత ఒక్కరే కూర్చొని భోజనం చేయకూడదు. సహపంక్తి భోజనం కుర్వీత. కుటుంబ సభ్యులు అందరూ కానీ లేదా ఒక్కరైనా మనతో పాటు సహపంక్తి, ఒక్కరు కూర్చొని భోజనం చేయాలి. భోజనం చేసే సమయంలో మౌనాన్ని పాటించాలి. మాట్లాడకూడదు. దానికి సంబంధించినటువంటి ఆరోగ్యం కూడా చెప్పాడు. తర్వాత ఆధ్యాత్మిక చింతనలోనే కొంత భోజనం చేయాలి. ఎందుకు అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం అని మనకు వేదం చెబుతుంది. అన్నము బ్రహ్మస్వరూపం. అన్నం ద్వారా ఆరోగ్యము, తుష్టి, పుష్టి, వర్చస్సు, ఓజస్సు, గుణం ఇవన్నీ కూడా ఆహారం ద్వారానే ఉంటాయి. ఈ ఆహారంలో 3 రకాల ఆహారాలు చెప్పాడు ఆయన. సాత్విక భోజనం, తామస భోజనం, రాజస భోజనం. సహజంగా సాత్విక భోజనం మాత్రమే మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. తామస, రాజస భోజనాలు కొంత అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది. పూర్వము కొంత రాజాస్థానంలో ఉండేవాళ్ళు, రాజులు
పరివారం వాళ్ళంతా కూడా రాజస భోజనం చేసేవారు. ఇంకా కొంతమంది తామస భోజనం, అంటే ఒక రకంగా రాక్షస భోజనం. ఏమి తినాలి, ఎందుకు తినాలి, ఎలా తినాలో అని తెలియకుండా ఏది పడితే అది తినేటువంటి భోజనాన్ని తామస భోజనం అంటారు. తద్వారా వాళ్ళ గుణగణాలు కూడా అలాగే ఉంటాయి. రాజస భోజనం ద్వారా రాచరికం యొక్క ఆ గుణాలు పెరుగుతాయి. తామస భోజనం ద్వారా సత్వగుణం పెరుగుతుంది అని చెప్పేసి ఆయన చెప్పాడు. తర్వాత భోజనం చేసే సమయంలో కొంత మంత్రోచ్చారణ కూడా చెప్పాడు ఆయన. వీలైతే గాయత్రి మంత్రాన్ని, ఓం భోర్భవస్సువః తస్సవితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్, లేదా సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహి తేజస్వినావధీతమస్తు మా విద్విషావహి ఓం శాంతి 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 అనే శాంతి మంత్రాన్ని పఠించాలి. సూర్యభగవానుడికి నమస్కారం చేయాలి. సూర్యభగవానుడు కూడా మన ఆహారాన్ని భుజించాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో జీవకారుణ్య సిద్ధాంతం ద్వారా మనం ఉన్నటువంటి మన ఇంట్లో ఉన్నటువంటి జంతువులకు ముందుగా పెట్టాలట. అందుకే ఒక ముద్ద తీసి ఆ పక్కకు పెట్టేవాడు పూర్వం. ఒకవేళ జంతువులు ఏవీ లేవు మన ఇంట్లో, ఏదో పిల్లుల్ని కుక్కల్ని పెంచేవాడు పూర్వం, కోళ్ళని మేకలు ఏదైతే. అయితే ఏ జంతువు లేనప్పుడు ఆ ముద్ద పక్కకు పెట్టేసి బ్రహ్మార్పణం, ఇది బ్రహ్మకు సంబంధించినటువంటి, ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, బ్రహ్మదేవుడు నాకు ఈ యొక్క ఆహారాన్ని ప్రసాదించాడు కాబట్టి బ్రహ్మార్పణం. ఆ ముద్దని తీసుకువెళ్ళి మనకేం చేసేవాళ్ళంటే ఇంటి ముందు కానీ ఇంటి పైన కానీ ఒక ఆకులో పెట్టేవాడు. అది పితృదేవతల భోజనం అయ్యేది. అది చాలా మంచిది కూడా. లేదా జంతువులు ఏవైనా ఉన్నట్టయితే దానికి పెట్టేయటం. తద్వారా సాత్విక చింతన పెరుగుతుంది, ఆధ్యాత్మికత పెరుగుతుంది. భోజనం పట్ల ఎప్పుడూ కూడా మనం గ్రాటిట్యూడ్గా ఉండాలి. స్వామి, నాకు ఈ భోజనాన్ని నాకు అందించావు, నేను కృతార్థుడిని అయిపోయాను. ఈ మాత్రం భోజనం లేని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, వారికి లేని అదృష్టం నాకు కల్పించావు స్వామి, నాకు ఇది సంతృప్తిగానే ఉంది. అంటే పాజిటివ్గా దాన్ని ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేయటం వల్ల, పాజిటివ్గా ఉండటం వల్ల కలుషితమైన ఆహారము శుభ్రమైపోతుందట. ఎందుకంటే మన పాజిటివ్నెస్సే మన బలం, సంకల్ప బలం. నేను తినే ఆహారము శుచికరమైనదే, ఆరోగ్యకరమైనదే, మంచిదే, బ్రహ్మ నాకు ఇది ప్రసాదించాడు, దేవుడు నాకు ఇది ప్రసాదించాడు. తద్వారా నేను నా శరీరాన్ని దృఢం చేసుకొని నా బాధ్యతలన్నీ నెరవేరుస్తాను. నేను బ్రతికుండటానికి ప్రధాన కారణం ఈ ఆహారము అనేటువంటి ఒక గ్రాటిట్యూడ్, పాజిటివ్ చింతనతో తింటే అది పూర్తి బలాన్ని ఇస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మళ్ళీ రేపు ఎల్లుండి కొంత అందుబాటులో ఉన్నట్లేను, బుధవారం మళ్ళీ మనం కలుద్దాం. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేద్దాం. కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి, నన్ను ఆశీర్వదించండి. స్వస్తి ప్రజాభ్య.